guys, welcome back to Nandu's World. బాగున్నారా? Hey, this is my cooking. చూడు. నీదే నన్ను చెప్పని. ఇప్పుడు మనం కుకింగ్ వ్లాగ్ చేయబోతున్నామంట. సో మనం మామూలుగా సింపుల్ గా చేసే స్నాక్ నే కొంచెం స్పెషల్ గా క్రియేట్ చేయటం అన్నమాట. 2-3 minutes లో అయిపోయే స్నాకే అన్నమాట ఇది. నేను యాక్చువల్గా కొంచెం ఆయిల్ వేసి వెజిటబుల్స్ని కుక్ చేయట్లేదు, జస్ట్ ఓన్లీ పెప్పర్ వాడుతున్నాను అనమాట, గ్రీన్ పెప్పరు అండ్ పన్నీర్ వాడుతున్నాను. ఇది పన్నీర్ పూరి పిజ్జా కాబట్టి మెయిన్ ఇంగ్రీడియంట్ పన్నీర్ అనమాట. తర్వాత సన్ డ్రైడ్ టమాటాస్ మెయిన్ ఇంగ్రీడియంట్లు. నేను ఆల్రెడీ పూరీల్ని నేను వేయించి పెట్టేసుకున్నాను మధ్యాహ్నమే. సో మీకు తెలిసిన ఇక ఇంట్లో మనకు బయట విడిగా దొరుకుతాయి, మనమే చేసుకొని వేయించి పెట్టేసుకోవచ్చు. వైట్గా 1 స్పూన్ ఆయిలే అనమాట వేసింది. ఏం జరుగుతుంది అక్కడ? నీ కప్స్ భలే ఉన్నాయి బిట్టువి. ఇదిగో నువ్వు బేబీ కుకింగ్ లాగా చేస్తుంది, ప్రాపర్ కుకింగ్ ఇది. మర్చిపోయా, ఇది ప్రాపర్ కుకింగ్, ఇది ప్రాపర్ కుకింగ్. ఈవెన్ ప్రాపర్ కుకింగ్. నేను ఇంకా బేబీ కుకింగ్ అని చెప్పొద్దు అనుకున్నా. ఇటీ నా గరిటి ఇది ఫేక్ కుకింగ్. ఇది ఫేక్ కుకింగ్. ఇది ఫేక్ కుకింగ్ అంట. అమ్మో అమ్మో అమ్మో, అది ఫేక్ కుకింగ్. Then what is that? అది రియల్ కుకింగ్. అది ఫేక్ రియల్. But it's not. ఏం మనిషి చేయను అసలు ఇది. బిట్టు ఏంటి గ్లాసెస్ పెట్టావు? హలో. ఓన్లీ రీడింగ్ టైంలో స్క్రీన్ టైంలో పెట్టుకోమంటే ఏమగారు గ్లాసెస్ మీద ఇంట్రెస్ట్తో రెగ్యులర్గా కూడా పెట్టేసుకుంటుంది. సరే, ఇప్పుడు అసలు మనం అసలు పాయింట్కి వచ్చేద్దాము. ఈ క్యాప్సికమ్స్ నేను లైట్గా ఎందుకు రోస్ట్ చేస్తున్నానంటే గ్రిల్లులో పెడతాం కదా, అవి ఎక్కువ కుక్ అవ్వవు అనమాట, లోపల పచ్చి పచ్చిగా ఉంటాయని లైట్గా రోస్ట్ చేస్తున్నాను. ఇంకోటేమో సాల్ట్ కొంచెం వేస్తున్నాను. ఇప్పుడు మనకు ఇట్లాంటి డిషెస్కి యాక్చువల్గా హిమాలయన్ సాల్ట్ కొంచెం బెటర్ అని చెప్పేసి మేము ఈ మధ్య మామూలు సాల్ట్ ఓన్లీ కూరల్లోకి వాడతా, హిమాలయన్ సాల్ట్ ఇట్లాంటి వాటికి వాడుతున్నాము. హలో, ఇటు చూడు కుకింగ్, అది మాడిపోతుంది. బిట్టు ఉండే దగ్గర చూస్తానండి. ఆగమన్నాగా ఇది ఏగేదాకా మొదలు పెట్టేసావే. నీకు బిట్టు మీద జలస్ వస్తుంది. నిజమే, కాంపిటేటర్స్ వాళ్ళు నాకు ఇప్పుడు. పక్కన ఇంకా నయ్యో ఇంకో పొయ్యి పెట్టి దుకాణం పెట్టలా నాతో పాటు కాంపిటీషన్తో. బిట్టు ద స్పెషల్ కుక్. That's a good idea. ఇంట్లో ఎలా వండుకుంటున్నామో అలా మామూలు మాటల్లో చేసేస్తున్నాను. చెప్పాను కదా, ఓ సూపర్ ప్రొఫెషనల్ చెఫ్ లాగా టీచర్లా చేయట్లేదండి. సో అందుకని మీరు కొంచెం సుమారుగా వేసుకుంటా, అది అలవాటు చేసుకోండి. నా వే ఆఫ్ కుకింగ్ ఇలానే ఉంటుంది యాక్చువల్గా. అందుకని ఏమనుకోకండి, నేను ఎగ్జాక్ట్ మెజర్మెంట్లు, స్పూన్లు, లీటర్లు, క్వాంటిటీలు లెక్కన ఇవ్వట్లేదని. అందరూ రెగ్యులర్గా కుక్ చేసేవాళ్ళు అంత మెజర్మెంట్స్ ఫాలో అవ్వరని నాకు తెలుసు. న్యూ కమర్స్ ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం కొంచెం కొత్తగా ఉంటుంది. దయచేసి తిట్టుకోకుండా అడ్జస్ట్ అయిపోయింది, కుకింగ్ని ఎంజాయ్ చేస్తా చేసేయండి. మెజర్మెంట్స్ని కొంచెం లైట్గా తీసుకొని కుకింగ్ని సీరియస్గా తీసుకొని ఎంజాయ్ చేయండి. సో ఇది అయిపోవచ్చింది. ఇప్పుడు చెప్పాలనుకున్న ఏంటంటే సన్ డ్రైడ్ టమాటాస్ అనమాట. ఇది కీరోలు, ఈ డిష్కి చాలా కీరోలు. ఇది జస్ట్ సింపుల్గా డ్రై చేసిన టమాటాస్ అనమాట. జస్ట్ హాఫ్గా కట్ చేసి ఎండలో ఎండబెట్టిన టమాటాలని వెనిగరు, ఆలివ్ ఆయిల్లో యాడ్ చేసి పెడతారనమాట. ఇది ఇలా జార్స్లో స్టోర్ చేసి, ఇవి పుల్లగా ఉంటాయి అన్నమాట. కొంచెం చాలా బాగుంటుంది టేస్ట్. వీటిని శాండ్విచెస్లో కూడా తింటాం మేము. ఇవి బాగా కీరోలు, ఎందుకంటే మనం ఆ బయటని ఒకేసారి నోట్లో పెట్టుకున్నప్పుడు ఈ పులుపు టెక్స్చర్ చాలా బాగుంటుంది నోట్లోకి వెళ్ళినప్పుడు. ఇంకా స్టార్ట్ చేద్దాము. ఈ హెల్పినోస్ మీకు తెలిసిందే, ఎక్కడైనా దొరుకుతాయి. ఇవి కూడా కామన్గా వెనిగర్లో పెట్టినవే. ఈ పిజ్జాల మీద వేసుకుంటాం కదా మనం. ఇవైతే 100% షూర్ ప్రతి ప్లేస్లో దొరుకుతాయి అన్నమాట, ప్రతి సూపర్ మార్కెట్లో ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇన్ కేస్ సన్ డ్రై టమాటాస్ గనక మీరున్న లొకేషన్స్లో దొరకకపోతే మీరు ఆల్టర్నేటివ్గా ఆలివ్స్ వాడచ్చు, ఆ పులుపు టెక్స్చర్ ఫీల్ కోసం. బట్ మేము ఎవరో ఆలివ్ తినము, అది ఆల్టర్నేటివ్. కానీ మెయిన్ మాత్రం ఇది ట్రై చేయండి వాడడానికి. ఒక్క నిమిషం చెప్దు, నేను చెప్పేది మర్చిపోతా. సో మనం అదేంటంటే ఆ బయటిని ఫీల్ చేసినప్పుడు ఈ హెల్పినో ఫ్లేవరు అండ్ సన్ డ్రైడ్ టమాటా ఫ్లేవరు స్టార్టింగ్ మనకి కొరికినప్పుడు బాగుంటుంది. అది చెప్పడం చేతగా అట్లా తినేసి చెప్తానే, తింటా చెప్తా లేకపోతే. సో ఇంక ఇది అయిపోయింది, నువ్వు చెప్పుకో. అబ్బో, ఓహో, వీడియో నచ్చితే ఒక థమ్స్ అప్ అంట, బాగా నచ్చితే ఒకటంట, బాగా నచ్చితే ఇదంట, ఇంకా బాగా నచ్చితే 2 తమ్ములు అంట.
ఆ యూట్యూబ్ వాడు మనకు ఆ 2 తమ్ముల ఆప్షన్ పెట్టలేదే. And if you like to play more, then you double. డబుల్ థమ్స్ ఎన్ని ఆప్షన్లు యూట్యూబ్ వాడు పెట్టలేదు అబ్బా. ఒక అప్పు ఒక డౌనే పెట్టాడు, మనకు అవి 2 వస్తున్నాయి. Show me in the comments. షో మీ ఇన్ ద కామెంట్స్ అంట. ఇది ముదిరిపోయింది. ఏం హడావుడిలో నేను ఇది కింద పారపోసాను. 1 year లో ఇంకో యూట్యూబ్ ఛానల్ పెట్టేట్టుంది. అట్లాగే ఉంది చూస్తుంటే. సరే ఇది నీ హడావుడిలో ఇక్కడ నేను కొంచెం ఇదంతా ఆయిల్ ఇది స్ప్లిట్ అయింది, నేను ఇవన్నీ క్లీన్ చేసుకొని వస్తానే. Enjoy. అవునా, దాన్ని కూడా తీస్తావేంటి? ఆపేసి న్యాచురల్. లే బన్ను బోర్డు బెజ్జాలు పెడుతుంది చూసావా? కాదండి, నేను బెజ్జాలు పెట్టేసేసి వీడియో ఆన్ చేయమందాం అనుకున్నా. వావ్, నా ఈ ఘనకార్యాన్ని కూడా తీస్తున్నాడు. It's like a bird. ఏంటది? బెజ్జం పెట్టాం. అవునా? ఆ. ఇంత కలం ఉందా దాంట్లో కూడా? ఇది చూపెట్టాల్సింది అందరికి. వా, ఇంత భలే రౌండ్ వస్తాయి ఇలా పొడుస్తుంటే. I like that round. This round and that. ఇట్ట పొడిసినా కూడా ఇట్ట వస్తున్నాయి. నాకు తెలిసి చాలా మంది జస్ట్ ఇట్లా పొడిసేసి బుడుక్కు నీళ్ళలో ముంచి పానీపూరి ఇచ్చేవాళ్ళు. చితికిపోద్దు, నాకు అట్ట రాదు. నేను ఇట్ట పొడుచుకొని ఆనందపడతాను. నేను యాక్చువల్గా ఇంట్లో పానీపూరి తినేటప్పుడు కూడానే ఒక పూట కూర్చొని ఆఫ్టర్నూన్ కుక్ చేసి బెజ్జాలు పొడుచుకుంటూ కూర్చుంటా సాయంత్రం దాకా. జనరల్గా ఫోన్ మాట్లాడుతూ చేస్తాను పనులు. నేను దీన్ని అందుకే వీడియోలో వద్దు అని చెప్తే చక్కగా దీన్ని మెమరీగా తీసుకోరేస్తాను. వడ్రంగి పెట్టి పొడిచినట్టు అక్కడ పొడుస్తుంది. ఇంకా ఆపేస్తున్నాను, ఈ బాగా చూడలేకపోతున్నా. సరే, నేను రెండిట్లో ఆల్రెడీ ఆవేశంగా ఒట్టి తినేద్దామని ఫీలింగ్ పెట్టి యాక్చువల్గా వీడియో తీయడానుకొని ఇవన్నీ పెట్టేశాను. చెప్తా ఇందా సన్ రైడ్ గురించి చెప్పా కదా. ఇగోండి ఈ 2 పన్నీర్ ఎక్కువ వేస్తున్నాం, పెప్పర్లు ఏదో 2-3 వేస్తాం, మళ్ళీ పన్నీర్ చివరిలో వేయాలి. ఇది జస్ట్ హాఫ్ కట్ చేసి ఇది యాడ్ చేస్తున్నాను. ఇది నవిలినప్పుడు సూపర్ ఉంటుంది. అండ్ ఈ హెలపినోది కూడా బయట వేసేస్తాము. కాకపోతే దీని లోపలికి పంపించడం కొంచెం టైం పట్టుద్ది. ఇవి గట్టిగా 10 తిన్నామంటే డిన్నర్ అయిపోద్ది. అందుకని నేను డిన్నర్కే కుక్ చేస్తున్నాను. ఎందుకంటే చీజ్ వేసి గ్రిల్లో పెడతాం కదా, అండ్ పైన కొంచెం హెర్బ్స్ అవి స్ప్రింకిల్ చేస్తే ఇంకా బాగుంటుంది. సరే, ఇంకా ఫార్వర్డ్లో తీయజాను. ఇప్పుడన్నా బ్లాగ్ పెద్దదైపోద్ది. న్యూ రెసిపీ అంట. క్రంబుల్స్ పెట్టావా? నువ్వు ఆ బిట్టుగడి మీద ఫోకస్ కొంచెం తగ్గించు ఇక్కడ దీని మీద పెట్టు. ఇంకా అవ్వలేదు తల్లి, వాళ్ళు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేశారు మన వాళ్ళు. 2 తంబులు చూపిస్తున్నా. అరే అది ఇంకా రెడీ అవ్వలేదురా. రే అది ఇంకా రెడీ. తిను ఎందుకు అలా వస్తున్నావే? వాడు స్టక్ అయిపోయాడు. మెల్లగా నవ్వులు. ఈ వ్లాగ్ అయిపోయేదాకా నువ్వు నవ్వులుతానే ఉండరా. బాగుందా? మరి ఎవరు నువ్వు? మొన్న బిట్టు చేసిన కూడా తిను. రే అవి ఉన్నాయి 2 కుక్ చేసేదా కాగు. బిట్టు పర్మిషన్ తీసుకోవాలి. అదే కాదు అది కుక్ చేసేదా కాగు. మనం నేను ఓన్ రెసిపీ నువ్వేదన్నా మొత్తం నా లాంటిది. చూడు కాన్ఫ్లెక్స్ చేస్తుంది. జాను నువ్వు ఇది ఒక స్పెషల్ దీని డిష్ కింద చేస్తా. దాని చెత్తయన్ని తీసి పెట్టడం వల్ల నిజంగా ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళైతే 2 మిక్స్ చేసి వండుకు తినేస్తారు. మన బేబీ చెఫ్ ని ఎంకరేజ్ చేయాలి. మరే నీకు నోట్లో నీళ్లు వస్తున్నాయి వీడికి యాక్చువల్గా. తినరా ఒకటి. సరే తిను. ఇప్పుడు అయ్యా ఏం జరుగుతుంది? ఇది మామూలు ఫ్యామిలీ కుకింగ్ వ్లాగు. మధ్యలో ఇలా ఈట్ చేసే పిల్లల వ్లాగ్ కూడా. అలాగా పక్క చేస్తుంటే కట్ట తినేస్తున్నారు. నువ్వు పానీపూరి వాడు బిట్టు వాడింది. బిట్టు ఫిల్లింగ్ పెట్టి నువ్వు ఫిల్లింగ్ పెట్టావు. ఏంటి ఆ ఫిల్లింగ్ మనిషి అన్నాడు ఎవడు తినలేడు. సీరియల్ మరమరాలు కాన్ఫ్లెక్స్ పెట్టి ఎలా ఫోకస్. నాకు జలస్ దాని ఫుడ్ చూసి మళ్ళీ. మామూలుగా అయితే ఈ బయట విడిగా పెట్టుకొని ప్రాపర్గా చేసుకోవచ్చు. నేను ఇంట్లో మామూలుగా ఇట్టాగా అన్ని టకటక అప్పటికప్పుడు ఓపెన్ చేసి పెట్టేస్తా కాబట్టి అదే వేలో చేస్తున్నాను. చూస్తే తినబుద్ధి అవుతుంది. నేను యాక్చువల్గా ఇప్పుడు టెంపరీగా చేస్తున్నా. ఇంకా 1 గంట ఆగి అప్పుడు మొత్తం వాటిని కూడా చేస్తాను. ఓహో ఇప్పుడు అవన్నీ పడవాలా? మెల్లగా పొడుచుకోవాలి. వీడియో అయిపోయినాక ఐడియా, దాన్ని టిక్ టాక్ చేద్దాం. సో ఇప్పుడు చీజ్ తో దీన్ని ముంచేస్తున్నాను అనమాట. నువ్వు పెడుతున్నా చీజ్. అయిపోతాయేమో లేరా. నీకు ఫోకస్ ఇంపార్టెంట్ దాని మీద పెట్టమని చెప్పాను నేను ఆల్రెడీ. జాను లిటిల్ చెఫ్ చేస్తుంది.
Mine is fake. ఇప్పుడు నీది ఫేకా Actually, no, Mama's is fake. మావే నువ్వెలా ఫీలింగ్ పెడుతున్నావు అదే ముద్దుకు పెడుతున్నారు వీటి నువ్వు అమ్మా ఇదిగో మేము ముద్దుగానే పెడుతున్నాం మమ్మల్ని తీయొచ్చు I don't want to make the cheese squish, so that's why I break it in pieces. I don't want to squeeze it, or else I'm just gonna. ఇవి ఎక్కువసేపు ఉంచక్కర్లేదండి ఓవెన్ జస్ట్ 150లో పెట్టి ఒక 5 minutes పెడితే చాలు పైన చీజ్ మెల్ట్ అయిపోయింది అంటే ఇంకా లోపలిది రెడీ టు ఈట్ అనమాట బిట్టుకి ఇవి పెట్టచ్చు బిట్టు చేత ఎందుకు ఈ పగల కొట్టేస్తుంది ఫిల్లింగ్ చేస్తుంది అది పెట్టదంట చేస్తుంది అరుస్తుంది వాడు జాగ్రత్తగా గ్లాసెస్ వచ్చిన కాడ నుంచి దానికి కోపం కూడా వచ్చింది ముక్కు మీద పెట్టుకుంటుంది కదా గ్లాసెస్ ఆ ముక్కు మీద బరువుకి కోపం పెరిగినట్టు ఉందని నా డౌట్ వచ్చింది లాజిక్ బాగుందా జాను Oh, yuck. I'll never eat this. అది ముక్కు మీద పెట్టిన కాడ నుంచి అది ఊరికూరికి అరుస్తుంది ఇంట్లో అందరిని ఇంకా చాలులే చాలే అంటే స్పేస్ ఉందిగా ఓవర్లోడెడ్ సరే నెక్స్ట్ Eat the other one. వీడు ఒట్టి కూడా తినేస్తాడంట I have to eat one. నా ఆగురా ఇది బుడ్డగా ఉంది దాన్ని తినేసి దీని గ్రిల్లో కుక్ చేసుకుంటా అందంగా ఉంది నీట్గా సరే ఉడుక్కు తినేస్తున్నాడు అసలు కుక్ చేయమ్మా తొందరగా తినాలి ఆకలేస్తుంది ఇందా చెప్పాను కదా 150లో పెట్టేసి 5 minutes పెడితే చాలు ఆగు 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 I'm going my. I didn't. అబ్బో భలే గ్లౌజ్ చేసుకుని చేస్తున్నారు వీటి పెట్టి ఇప్పుడు మధ్య జాగ్రత్త అమ్మా అయ్యా Putting a marshmallow at the top. ఓకే గ్రేట్ Oh, this one. తొందరగా హీట్ పోతుంది What is like kind of like chocolate? బా నీ డెకరేషన్ పాడుగాను కానీ కంగారు పెట్టకు ఇప్పుడు పడేస్తుంది అమ్మ వదిలేమో మళ్ళీ మొత్తం నేనే చదువుకోవాలి గట్టిగా హోల్ టైట్ నీకు ఉన్న తపన ఆ గ్లాసెస్ ది ఫస్ట్ నీకు కోపం తగ్గుద్ది మమ్మల్ని అరవటం తగ్గుద్ది పెద్ద స్టూల్ ఎక్స్కొని ఆ, పెద్ద జేజమ్మలా బిహేవ్ చేస్తుంది దాని నుంచి ట్రై ఇదిగో, ఇదిగో, ఇదిగో. సో ఇదన్నమాట ఇప్పుడు ఇవి బాగా కాలుతుంటాయి రోట్లో వేసుకుంటే నాలుగు కాలిపోద్ది యాక్చువల్గా Look at mine, the marshmallows. ఇప్పుడున్న దాన్ని ఫోకస్ చేయటం ఆపి వీటిని ఫోకస్ చేయి No, look at mine. సో ఇప్పుడు లోపల తింటే ఆ ఫీలే వేరు వాటిని నేను ఇప్పుడు తింటా చూస్తాను దానికన్నా ముందే నోరు వీటికి కాలుద్ది. కొంచెం అదే కొంచెం ఆరినాకి ఆగు కొంచెం కాలుతుంది అన్నానా కొంచెం సీజనింగ్ చేయాలన్నమాట ఇవి మిక్స్డ్ హెర్బ్స్ Yeah, కొంచెం seasoning. నువ్వు దాంతో I went too much. సీజనింగ్ కాదే సీజనింగ్ అంట ఇదిగో ఇది ఏం సీజనింగ్ చెప్పని చెప్పని Did not drop any. ఇది ఖజూన్ సీజనింగ్ అనమాట Seasoning. కానీ యాక్చువల్గా అది కొంచెం లైట్ స్పైసీ లైట్ సాల్టీ బాగుంటుంది అది ఇప్పుడు బిట్టు వీటిని ఏదో తింటే కుమ్మేస్తున్నావు వచ్చింది ఇప్పుడు మనం టేస్ట్ చేస్తామంట అరే మేము తిన్నప్పుడు అలా సౌండ్ రాలేదు మరి అదే తేడా అది కొంచెం దగ్గర చూపించు ఏంది దీన్ని కూడానా అంటే ఫుడ్ బ్లాగ్ అన్నప్పుడు ఆ ఫుడ్ని కొంచెం హైలైట్ చేస్తా చూపించాలి అందుకు కానీ ఇది మాత్రం ఇంటికి ఎవరైనా వస్తే 2 minutesలో చేసే డిష్ మీరు కూడా తొందరగా అయిపోయిందన్న ఆనందం మీకు ఉంటుంది ఇంటికి వచ్చిన గెస్ట్కి ఏమో ఏదో కొత్తగా యూనిక్గా చేశారన్న ఆనందం వాళ్ళకి ఉంటుంది సో ఈ 2 ఆనందాలు ఉంటాయి కాబట్టి ఎవరన్నా స్నాక్ టైంలో వస్తే వాళ్ళకి మాత్రం ట్రై చేయండి ఇది చాలా బాగుంటుంది నేను ఇది సెకండ్ టైమే చేయటము ఫస్ట్ టైం 1 year ఏగో లాక్డౌన్లో చేశాను ఇది మళ్ళీ ఇప్పుడే చేయటం అనమాట చాలా రోజుల తర్వాత ఎట్టొస్తుందో అనుకున్న డైరెక్ట్ బ్లాగ్ మీద అటాక్ చేశాను అప్పుడు హిట్ అయిందని ఇప్పుడు నేను చేశాను అనమాట నేను ఇప్పటిదాకా మీకు స్పెషల్గా చెబుతున్న రెసిపీలన్నీ 1 year ఏగో లాక్డౌన్లో చేసిన అడ్వెంచర్స్ అనమాట అవి లైఫ్ టైం అలవాటు అయిపోయినాయి సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎప్పట్లా ఫీడ్బ్యాక్స్ ఇవ్వండి కానీ ఆ పెట్టలా పడవటం మాత్రం ట్రై చేయబాకండి అది మీ ఫీల్ బట్టి కంఫర్ట్గా ట్రై చేయండి నేను అంత ఎక్స్పెక్ట్ కాదు ఇలా నొక్కంగానే హోల్ పడిపోయేటట్టు సో అందుకే నా ఒక్క చోట మీరు అడ్జస్ట్ అవ్వండి సో ఇదన్నమాట సో ఇంక ఇప్పుడు ఫ్యాషన్ టాక్ గురించి అనమాట బిట్టు ఫ్యాషన్ టాక్ చెప్దామా నువ్వు చెయ్యి నేను బిజీ. ఇది చాలా మూడీ ఫెలో సో ఇప్పుడు ఫస్ట్ అవుట్ఫిట్ గురించి మాట్లాడుకుందాం డ్రెస్ గురించి ఇది ప్యూర్ ఇక్కత్ పట్టు క్లాత్ అనమాట ఇది మామూలుగా 2 shades వచ్చింది కింద కొంచెం జెరీ కలర్ కొంచెం అట్లా షేడ్ డిఫరెంట్గా ఉంది దీనికి నేను ఒక టైప్ ఆఫ్ ప్యారలల్ లెగ్గింగ్ టైప్ది బాటమ్ వేసుకున్నాను ఇది విడిగా కుట్టించుకున్నదే సో ఇది ఫుల్ హ్యాండ్స్ పెట్టించి క్రీమ్ కలర్ పైపింగ్ యాడ్ చేసుకున్నాం అనమాట అప్పుడు క్రీమ్ చున్నీ వేసుకోవడానికి ఇది బెనారస్ చున్నీ ప్యూర్ బెనారస్ చున్నీ అనమాట దానికి కింద ఈ టసల్స్ వచ్చినాయి అండ్ ఈ డ్రెస్సులో ఉన్న 2 colours తోనే ఇలా అవుట్లైన్ చేయించింది గ్రీన్ అండ్ బ్లూ ఇది గ్రీన్ కల్నేతలాగా వస్తుంది అనమాట జెరీ మీద
మిగతా అంతా రత్నావళి కలరు. సో ఇదంతా ఇట్లా అవుట్లైన్ చేయించేసింది మగ్గం మీద వర్క్. సో చున్నీకేమో బాటము ఇది ఇలా ఈ టసల్స్ వచ్చినాయి. యాక్చువల్గా చుడిదార్ వేసుకునే వాళ్ళకైతే కొంచెం ఎక్కువ కంఫర్ట్గా ఉంటుంది. నాకు చీర కంఫర్ట్గా ఉంటుంది చుడిదార్ కన్నా, ఎందుకో నాకు తెలీదు. సో ఇదన్నమాట అవుట్ఫిట్ గురించి. ఈ మోడల్ కూడా ఇలా ఈ బటన్స్ స్టైల్ పెట్టించాము, దానికి బుడ్డి హ్యాంగింగ్స్ అనమాట. సో ఇదన్నమాట ఇవాళ వ్లాగ్ గురించి అండ్ ఫ్యాషన్ టాక్ గురించి. ఇంక ఇప్పుడు కొత్తగా ఈ ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సీన్కి ఇది బాగా రెడీగా ఉంటుంది. ఆ సబ్స్క్రిప్షన్ కాస్త గుద్ది మంచి లైక్ కొట్టి నైస్ కామెంట్ని కూడా మా ఇద్దరి దాకా అందచేసేయండి. ఏమంతకే అంతా అందచేయండి, ఏమైనా పెద్ద చదివేదానిలాగా. సో ఇంకోసారి బెల్ బటన్ అంటే ప్రెస్ చేయండి, మర్చిపోయాను. నోటిఫికేషన్ రాని వాళ్ళకి వచ్చేస్తుంది. గుడ్ ఐడియా, గుడ్ లాజిక్ పిలక. యా, సో ఇంకిప్పుడు ఇంకోసారి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ మరి.